అందరికీ నమస్తే. అయితే మనం మధురాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మన షాద్ నగర్ నుంచి హార్టికల్చర్ మేడం హిమబిందు గారు కూడా ఈ యొక్క తోట చూడడానికి రావడం జరిగింది. అయితే ఈ తోటకు సంబంధించి ఈ హార్టికల్చర్ కి సంబంధించి ఏ సబ్సిడీలు ఇస్తున్నారో ఒకసారి మేడం చెప్పండి మీరు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమబిందు, హార్టికల్చర్ ఆఫీసర్ షాద్ నగర్. కూరగాయలు పండించుకునే రైతులకి ఉద్యాన శాఖ ద్వారా ముఖ్యంగా ప్రతి ఒక్కరు డ్రిప్ తోనే పండించాలని నేను కోరుకుంటున్నా అండి. డ్రిప్ కి మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ సబ్సిడీ ప్యాటర్న్స్ కేటగిరీ వైజ్ ఉంటాయండి. 5 ఎకరాల కన్నా పైన ఉన్న రైతులందరికీ 80% సబ్సిడీ వస్తుంది. 5 ఎకరాల కన్నా లోపు ఉన్న వాళ్ళందరికీ 90% సబ్సిడీ వస్తుంది. వీటితో పాటుగా డ్రిప్ తో పాటుగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మల్చింగ్ షీట్ వేసుకున్నారు. ఈ మల్చింగ్ షీట్ కు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. దీనికంటే 1 హెక్టార్ కి 2.5 ఎకరాల్లో మనం ఇలాంటి మల్చింగ్ షీట్ రైతు వేసుకున్నట్టయితే తనకి 16,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఉద్యాన శాఖ ద్వారా ఎవరైనా కూరగాయలు పండించే రైతులు నారు కావాలంటే, అంటే మనం చిల్లీ కానీ టమాటో కానీ వంకాయ ఈ 3 నారు మనం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుందండి. నారు మనకి సిఓఈ జీడిమెట్ల నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది అక్కడ వెజిటేబుల్స్ ది, అక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు. ముందు మనం ఇండెంట్ పెడితే వాళ్ళు ఉచితంగా నారు ఇవ్వడం జరుగుతుందండి. అది కూడా మనం రైతులకి సబ్సిడీ కింద ఉచితంగా ఇచ్చేస్తున్నాం. సబ్సిడీ సిఓఈకి పే చేస్తారు, రైతులకు మాత్రం మనం ఉచితంగా నారు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ఉద్యాన శాఖ ద్వారా ఇంకా జనరల్ గా కూరగాయలు వేసుకునే వాళ్ళందరికీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి మనం ఏదైతే ఇప్పుడు సపోర్టింగ్ సిస్టమ్ చూపిస్తున్నామో ఇక్కడ ఈ ట్రెల్లీసింగ్ కి కూడా సబ్సిడీకి ప్రపోజ్ చేసినామండి. దాన్ని కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది వచ్చే ఇయర్ కి. మేడం గారు మన వివరాలన్నీ మనకు ఏ సబ్సిడీ ఇవ్వాలని అనుకున్నదో మొత్తం చాలా వివరంగా చెప్పింది. అవసరమున మన తెలంగాణ రాష్ట్ర రైతులు అందరూ కూడా ఈ యొక్క ఇచ్చే సబ్సిడీలను వినియోగించుకోగలరు.